సాధ్యమైనంత వరకు నా ప్రయాణంలో వాస్తవాలు నా ముందుకు వచ్చే పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని స్పష్టంగా అన్ని విషయాలు తెలుసుకొని నేను ప్రయాణం చేస్తాను. ఎందుకంటే మనుషులు కాదు కదా నేను చెప్పాలి. ఆయన కేవరే అంటాడు అక్కడ, నా కుచిబీనా అంటే ఐసా వైసా హోతా బోలో అంటాడు. కాబట్టి అక్కడ లెక్క చెప్పాలి. కాబట్టి ప్రతిదీ పరిశీలనాత్మకంగా వెళ్తాం. కాబట్టి శాలేం రాజును పడగొట్టేవాడు ఎవడు లేడు, ఎందుకంటే ముందే పడిపోయి ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎక్కడ పడిపోయాను? పాపంలోనో లోకంలోనో ఇంకో దానిలోనో కాదు, ఆయన పాదాల దగ్గర పడున్నాను నేను. మళ్ళీ లేకపోతే ఈ మొక్క తీసి మళ్ళీ శాలేం రాజు ముందే ఒప్పుకున్నాడు, పడిపోయాడు మళ్ళీ అదే మళ్ళీ ఎవడు సోఫాడిది. ఆయన పాదాల ముందు సాష్టంగా పడున్నాను. నా వల్ల ఏదన్నా అవుతుందంటే నేను కాదురా నాయన, తోలబొమ్మ ఇది, కథంతా నడుపుతుంది ఆయన. ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని ఆటంతా ఆడుతుంది ఆయన. ఆయనకే మహిమ. దేవుడు నా జీవితంలోకి రాకపోతే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. దేవుడు నా జీవితంలోకి రాకపోతే నేననేవాడిని ఇప్పటికీ భూమి మీద ఉనికిలో ఉండేవాడిని కాదేమో అని నేను అనుకుంటాను. దేవుడు నా జీవితంలోకి రాకపోతే నాకే విలువ లేదు. కానీ ఆయన నా జీవితంలోనికి వచ్చి తులువలాంటి నా బ్రతుకి విలువలు కలిగించి నా జీవితాన్ని ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పాడు. ఈరోజు కూడా నేను ప్రశంసల్ని, పొగడ్తల్ని, ఘనతల్ని, సన్మానాలని, సత్కారాలని, మనుష్య గుర్తింపుని ఆశించట్లేదు. ఆయన నా జీవితంలో లేకపోతే నేను ఒక బికారిగాడిని, ఒక వేస్ట్ గాడిని. ఎందుకంటే నాకు స్పెషల్ ఘనత, గొప్ప గుర్తింపు నాకే కదా, ఎవరికైనా. ఆయన మన జీవితంలోనికి రాకపోతే మన బ్రతుకులు శూన్యం. అది నాకు తెలుసు. అందుకే నా జీవితం ఆరంభం నుంచి ఇప్పటి వరకు, ఏది రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు నా తీర్మానం ఒకటే. నేనేదో కనబడదాం, నేనేదో పేరు పొందుదాం, నేనేదో గుర్తింపు పొందుదాం అనే ఆలోచన నాకు లేదు. నా దేవుణ్ణి మహింపరుచుకుందాం అన్న ఒకే ఒక ఆలోచన నాది. ఎందుకంటే శాపగ్రస్తమైన నా బ్రతుకుని ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి ఆయన నడిపించాడు కనుక. ఎన్ని రోజులు ఆయుష్ ఇస్తాడో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఇస్తాడో నాకు తెలియదు. నేననేవాడిని ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు నన్ను విమోచించిన నా ప్రభుని నాకు చేతనైనంత మట్టుకు మహిమపరుచుకోవాలి అని ఆశించాను. ఆ వీడియోలో కనబడాలి, ఆ పోస్టర్లలో కనబడాలన్న ఆశ కూడా నాకు లేదు. ఇందుకు దేవుడే సాక్షి. నా మొహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకొని ఆహా బాగున్నాను అనుకోను. ఆహా బికారోడిని ఏం చేసావు ప్రభాను, ఎందుకు నాయన నాకు ఇది, ఈ మొహం చూస్తే ఎవడు రక్షించబడతాడు నాయన, నువ్వు కనపడితే ఏ జీవితం అయినా మారిద్ది. కానీ అదే నా ఫీలింగ్. దానికి వాళ్ళు చాలా సాకులు చెప్తారు. అన్న చదువు లేని వాళ్ళు ఉంటారు, మరి పోస్టర్లో నీ ఫోటో లేకపోతే ఎట్లా, చదువు లేని వాళ్ళకి తెలియాలి కదా అని ఏదో సాకులు అడ్డం పెట్టి వేస్తూ ఉన్నారు. అని 10 మందికి ఈ వార్త అందితే తెలుసుకొని కూటాల్లో కూర్చుంటే చెప్పే మాట విని ఏ హృదయం అన్నా మారిద్దేమన్న ఆశతో వదిలేశాను. ఇప్పుడు కావాలని నేను కోరుకొని ఎచ్చులకి హడావుడి చేస్తే చూస్తాడుగా. కాబట్టి ఈ రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడికి వెళ్ళినా నా దేవుణ్ణి మహింపరచుకోవడానికే ఇష్టపడతాను. సభలలో గుర్తింపును కోరలేదు, సన్మానాలు కోరలేదు, పేరు ప్రఖ్యాతులు ఏ విధంగానన్నా మనం ఎక్స్పోజ్ అవుతామనే తపన, ఈ చెత్త అంతా లేదు. ఎక్కడన్నా ఏ కూటానికి పోయినా ఎక్కడో అనామగుళ్ళకి ఏదో దన్ను కూర్చుంటాను. నేను వచ్చానని చెప్పండి బాబు అని అసలు ఈరోజు కూడా లేదు. ఒక అనామగుళ్ళకి పోతాను, ఎక్కడో కూర్చుంటాను. ఇట్లాంటి కూటాలు జరిగినా పోతాను. నేనేం ఎచ్చులు పడను. ఆడికి నేను పోయేది ఏంది, ఏడికి నేను పోయేది ఏంది, మన రేంజ్ ఏంది, మన లెవెల్ ఏంది, ఏంది యేసు అనే 2 అక్షరాలు లేకపోతే తోటకూర కట్ట ఏమి లేదు ఇక్కడ. ఎందుకు ఎచ్చులు, ఎందుకు బిల్డప్లు? మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాం.
కాబట్టి నన్ను పట్టించుకున్నారా పట్టించుకోలేదా, నన్ను బాగా బ్రహ్మరథం పట్టారా, ఏం అసలు నేను ఎవడున్నా ఏడున్నానో కూడా తెలియదు. నేను పోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంటాను, దైవజనులు ఏదన్నా పాడితే ఆరాధన చేస్తే ఆనందిస్తాను, 4 మాటలు చెబితే వింటాను, నాతో దేవుడు మాట్లాడితే పడి అక్కడ ఏడ్చి ప్రార్థన చేసుకొని లేచి వస్తా. నా అలవాటు అది. ఈరోజుకి నా ప్రవర్తన అదే. కాబట్టి ఆ వీడియోలో కనపడ్డా, పోస్టర్లో కనపడ్డా మీరు ఏదో ఊహించొద్దు. నాకైతే నేను దేవుని ముందే చెప్తున్నాను, దానివాడిని కాదు నేను. ఇవన్నీ మళ్ళీ మర్చిపోతానని ఒక పాట కూడా రాసి పెట్టుకున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలో. మీకు తెలుసా పాట? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ ఘనత మహిమలన్నీ అమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు, కీర్తి కిరీటాలు నాకు వలదు, నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ స్తుతి ఘనత మహిమలన్నీ స్తుతి నీకే నా ప్రభు. ప్రైజ్ ద లార్డ్. అంటే నా గురించి మీరు ఏదో అంచనాలు వేసుకొని ఊహించుకుంటారు కదా, అందుకని క్లారిటీ ఇస్తాను నేనేందనేది. ఆయన నా చేతుల్లో నన్ను తీసుకున్నాడు కనుక తులువకి విలువ, అంతే, అంతమించి ఏం లేదు. నా బతికేందో నాకు తెలుసు, నా ఆరంభం ఏందో నాకు తెలుసు, నా పొజిషన్ ఏంటో, ఎక్కడి నుంచి నేను ఆరంభం అయ్యానో టోటల్గా నాకు తెలుసు. ఇప్పటికీ నేను మర్చిపోను, సచ్చిందాకా మర్చిపోను. ఓకే, ఒకవేళ ఆయన రాకడ వస్తే అప్పటిదాకా బతికుంటే ఆయన వచ్చిందాకా మర్చిపోకూడదని మీరు కూడా ప్రార్థన చేయండి. ఇకపోతే నన్ను పడేయాలని, ఏదో చేయాలని, ఏమండి పాపం ఎంతోమంది ఎన్నో రకాలుగా తిప్పలు పడతా ఉంటారు. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు అచ్చంగా కొంతమందికి నేనే ఒక ఏమంటారు దాన్ని, ప్రధాన అంశం నేనే. పర్వాలేదు, ఆ రూపేణ కొంతమంది మనగడ సాగిస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇంతకుముందు తిప్పలు పడ్డేవాళ్ళకి కానీ ఇక ముందు తిప్పలు పడేవాళ్ళకి నేను చెప్పే సలహా ఒకటే, ఒరే బాబా, నేను నిలబడి ఉంటే మీరు పడగొడతారు, కానీ నేల మట్టుకు పడున్నారా, మీరు నన్ను ఏం పడగొడతారు? నిలబడ్డోని ఎవడన్నా పడేస్తాడు, కానీ నేను ముందే నేల మట్టుకు నేను ఎప్పుడో ఖాళీ అయిపోయా. నేను ఏదన్నా నోరు ధరిస్తే, ఏదన్నా స్పందిస్తే, ఏదన్నా మాట్లాడితే, సంఘమునకు అన్యాయం జరిగినప్పుడు, సంఘమునకు సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో నా బాధను వ్యక్తం చేస్తాను.
సాధ్యమైనంత వరకు నా ప్రయాణంలో వాస్తవాలు నా ముందుకు వచ్చే పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని స్పష్టంగా అన్ని విషయాలు తెలుసుకొని నేను ప్రయాణం చేస్తాను. ఎందుకంటే మనుషులు కాదు కదా నేను చెప్పాలి. ఆయన కేవరే అంటాడు అక్కడ, నా కుచిబీనా అంటే వైసా హోతా బోలో అంటాడు. కాబట్టి అక్కడ లెక్క చెప్పాలి. కాబట్టి ప్రతిదీ పరిశీలనాత్మకంగా వెళ్తాం. కాబట్టి షాలేం రాజును పడగొట్టేవాడు ఎవడు లేడు, ఎందుకంటే ముందే పడిపోయి ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎక్కడ పడిపోయాను? పాపంలోనో, లోకంలోనో, ఇంకో దానిలోనో కాదు, ఆయన పాదాల దగ్గర పడున్నాను నేను. మళ్ళీ లేకపోతే ఈ మొక్క తీసి మళ్ళీ షాలేం రాజు ముందే ఒప్పుకున్నాడు, పడిపోయాడు మళ్ళీ అదొక మళ్ళీ ఇప్పుడు సోఫాడిది. ఆయన పాదాల ముందు సాష్టంగా పడి ఉన్నాను. నా వల్ల ఏదన్నా అవుతుందంటే నేను కాదురా నాయన, తోలబొమ్మ ఇది, కథంతా నడుపుతుంది ఆయన. ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని ఆటంతా ఆడుతుంది ఆయన. ఆయనకేం మహిమ. ఆయన లేకపోతే నాకేం తెలుసు, నా వల్ల ఏమైంది. కాబట్టి నా శత్రువులు అని ఎవరన్నా శత్రువులా ఫీల్ అవుతున్నాడు, నన్ను శత్రువుగా ఫీల్ అవుతున్నాను. నేను ఎవరిని శత్రువుగా ఫీల్ అవ్వట్లేదు. తెలిసి తెలియక ఎవరో ఎన్నో రకాలుగా ఏమండి, లోకస్తులు, నాయకులు, అధికారులు ఏమండి. కొంతమంది అధికారులు కూడా నేనంటే పడదు, కొంతమంది నాయకులకు పడదు. అంటే వాళ్ళ హృదయంలో ఆలోచనలు ఏంటంటే నేనేదో ప్రౌడ్గా ఉంటానని. ప్రౌడ్ లేదు, గోంగూర కట్టా లేదు. ఏం చూసుకోనండి నేను అతిశయపడాలి. నేను ఏదన్నా అతిశయపడితే ఒకే ఒక్కడిని బట్టి అతిశయపడితే అది క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి. నేనెవరిని శత్రువులుగా భావించట్లా. ఒకవేళ నన్ను ఎవరైనా శత్రువుగా భావిస్తే వాడు నాకు కాదు, దేవునికే శత్రువు అవుతున్నాడు. డైరెక్ట్గా దేవునితోనే పెట్టుకుంటున్నాడు. దేవుడు అతను తెలుసుకుంటా, నాకు సంబంధం లేదు. ఎవరు నన్ను కదిలిచ్చినా నన్ను కాదు, డైరెక్ట్గా ఆయన్నే కదిలించుకున్నట్టు. కాబట్టి అన్నీ అట్లా ఎటుదటు వదిలేసి ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ తిరుగుతా. ఇది షాలేమన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.